Hi everyone, good morning to Ananda. This is Basha, Assistant Professor Mechanical Engineering. Today we will discussing the topic is మెకానికల్ వర్కింగ్ ఆఫ్ మెటల్స్లో హాట్ ఎక్స్ట్రూషన్ అనే టాపిక్ అనేది మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. దిస్ ఈస్ ద యూనిటెడ్ లెక్చర్ 32. యూనిట్ నేమ్ ఈజ్ మెకానికల్ వర్కింగ్ ఆఫ్ మెటల్. Last class we will discussing the what is the introduction of the mechanical working of metal, and in this mechanical working of metal there are two types is there. First one is the hot working metal and second one is the cold working metal. Last class we will discuss the introduction of the mechanical working of metal, and some topics will cover the hot working metal last class. And in this class we will discuss the another topics. Will discuss the hot extrusion అనే టాపిక్స్లో ఇంకొన్ని టాపిక్స్ అనేవి ఈరోజు క్లాస్లో మనం కవర్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ద హాట్ ఎక్స్ట్రూషన్ అంటే ఏదైనా మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్లో దాని యొక్క మెటల్ అనేది ఎంటనే క్లోజ్ అయినప్పుడు, అంటే దాని యొక్క మెటల్ ఇప్పుడు దిస్ ఈజ్ అ సిలిండర్లో ఉన్నది ఏం చేస్తున్నాం అంటే మెటల్ అనేది, ఇక్కడ మెటల్ అనేది మనం ఉంచున్నాం. ఈ సిలిండర్లో మెటల్ అనేది మనం చేస్తున్నాం. ఈ మెటల్ని ఏం చేస్తుందంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ మధ్య ఉన్న గ్యాప్లో నుంచి మనకి ఏదైతే ఒక డిజైర్డ్ షేప్ అనేది ఫామ్ అవుతుంది. దీనిని ఏమంటున్నామంటే ఎక్స్ట్రూషన్ అని అంటున్నాం. ఈ మెటల్ అనేది దేని యొక్క డిఫార్మేషన్ అంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్తో ఉంటుంది. అండర్గోస్ రిడక్షన్ అండ్ ఎన్క్లోజ్ అంటే ప్లాస్టిక్ డిఫార్మేషన్తో ఉన్నప్పుడు సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ దీస్ మెటల్స్. The desired shape will be formed. This is called as a extrusion. అంటే ఇక్కడ ఇదేగా మనం చెప్తుంది. It is a manufacturing process in this block of metal enclosed in container is forced to flow through the opening of a die. ఈ డైలో ఏం చేస్తున్నాం, సమ్ మెటల్ అనేది మనం ఉంచుతాం. ఆ మెటల్ ఏం చేస్తున్నాం, సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద మెటల్. అప్పుడు ఏమవుతుంది, వెన్ ద సమ్ డిఫార్మేషన్ షేప్ విల్ బి ఫార్మ్. ఇదేగా సమ్ డిఫార్మేషన్ మనకి ప్రోడక్ట్ అనేది ఇలా వస్తుంది ఈ డైలో నుంచి. దాన్ని ఏమంటున్నాం, ఎక్స్ట్రూషన్ అంటున్నాం. అలానే ద మెటల్ విల్ బి సబ్జెక్టెడ్ ఆన్ ద ప్లాస్టిక్ డిఫార్మేషన్ అండ్ ఇట్స్ ఎన్క్లోజ్డ్ అండర్గోస్ అండ్ రిడక్షన్. దిస్ ఇస్ ఏ డిఫార్మేషన్ ఉంటుందంటే ఏ ప్లాస్టిక్ డిఫార్మేషన్ ఈ సబ్జెక్ట్ అనేది మనకి ఉంటుంది. బేసికల్లీ ఇట్ ఈజ్ ఏ అడాప్షన్ ఆఫ్ ఓపెన్ డై ఫోర్జింగ్. దీన్ని ఏమంటున్నామంటే ఓపెన్ డై ఫోర్జింగ్ అని అంటున్నాం. ఈ టైప్ ఆఫ్ ఉండే దాన్ని ఏమంటున్నామంటే ఓపెన్ డై ఫోర్జింగ్ అని అంటున్నాం. చూడండి, దీంట్లో పార్ట్స్ ఏమేమంటే సిలిండర్ ఉంటుంది, ఇది సిలిండరు, ఇదేమో డై, ఇదేమో ఎక్స్ట్రూషన్ అంటే మనకి మెటల్ నుంచి ఒక డిజైర్గా షేప్ అయ్యేదాన్ని ఎక్స్ట్రూషన్ అంటున్నాం. నెక్స్ట్ డమ్మీ బ్లాక్, ఇది వచ్చేసి డమ్మీ బ్లాక్. దిస్ ఈజ్ అ సిలిండర్ దిస్ ఈజ్ అ దిస్ ఇస్ ద బ్యాలెట్ మనకి ఏదైతే మెటల్ అనేది ఇక్కడ ఉంచామో దాన్ని బ్యాలెట్ అని అంటున్నాం. వాటి వల్ల యూజెస్ ఏంటి? మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఏ సాలిడ్ అండ్ హాలో సెక్షన్ ఫ్రమ్ నాన్ ఫెర్రస్ మెటీరియల్స్ అండ్ alloys. ఎలా ఏ మెటల్ని మనం సాలిడ్ ఆర్ హాలో సెక్షన్ టైప్ ఆఫ్ మెటల్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, అంటే ఈ హాలో సెక్షన్స్ మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే, ఏ మెటల్స్ యూజ్ చేస్తామంటే నాన్ ఫెర్రస్ మెటల్ లేదా alloys అనేది మనం యూజ్ చేస్తామని చెప్తున్నాం. నెక్స్ట్, స్లైడింగ్ డోర్స్, ట్యూబింగ్ హ్యావింగ్ వేరియస్ క్రాస్ సెక్షన్స్, డోర్స్ అండ్ విండోస్ ఫ్రేమ్స్ చేయడానికి ఈ ఎక్స్ట్రూషన్ అనేది మనకి యూజ్ అవుతుందని చెప్తున్నాం. Next, classifications of extrusion. These are the classifications of extrusion process. This is the first extrusion. There are three types is there. First one is
by direction, and second one is the operating temperature, and third one is the equipment. These are all the three types of extrusion. In these three types we'll discuss the మళ్ళీ త్రీ టైప్స్ అనేది ఒక్కోటి టూ ఫార్మ్స్గా మనకి ఫామ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఇస్ ద బై డైరెక్షన్ ఇస్ కనెక్టెడ్ డివైడెడ్ టు టూ టైప్స్. ఫస్ట్ డైరెక్ట్ ఫార్వర్డ్ ఆర్ ఇండైరెక్ట్ బ్యాక్వర్డ్. అలానే ఆపరేటింగ్ టెంపరేచర్స్ వచ్చేసరికి మనకి టూ టైప్స్గా డివైడ్ అవుతున్నాయి. ఒకటి హాట్ అండ్ కోల్డ్. బై ఎక్విప్మెంట్ వచ్చేసి మనకి టూ టైప్స్గా మనకి డివైడ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఇస్ హారిజెంటల్ అండ్ వర్టికల్. అసలు ఏం లేదంటే ఎక్స్ట్రూస్ క్లాసిఫికేషన్స్ ఆఫ్ ఎక్స్ట్రూషన్ అన్న మెథడ్స్ ఆఫ్ ఎక్స్ట్రూషన్ అన్న ఒకటే, మనకి క్లాసిఫికేషన్స్ అన్న మెథడ్స్ అన్న ఒకటే. కాబట్టి మన క్లాసిఫికేషన్స్ అన్న వాళ్ళు వచ్చిన మనకి క్వశ్చన్లో క్లాసిఫికేషన్ అన్న లేదా మెథడ్స్ ఆఫ్ ఎక్స్ట్రూషన్ అనేది మొత్తం రాయొచ్చు. అసలు ఎక్స్ట్రూషన్ అనేది త్రీ టైప్స్: డైరెక్షన్, నెక్స్ట్ ఆపరేటింగ్ టెంపరేచర్ అండ్ బై ఎక్విప్మెంట్. దీస్ ఆర్ ఆల్ త్రీ టైప్స్ ఆఫ్ ద ఎక్స్ట్రూషన్స్. ఒక్కొక్క టైప్ వచ్చేసి మళ్ళీ టూ టైప్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ డైరెక్షన్ వచ్చేసి మనకి టూ టైప్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఇస్ ద డైరెక్ట్ ఫార్వర్డ్ అండ్ ఇండైరెక్ట్ బ్యాక్వర్డ్. అలానే బై ఆపరేటింగ్ టెంపరేచర్ వచ్చేసి టూ టైప్గా మనకు డివైడ్ అవుతుంది. ఒకటి హాట్ ఎక్స్ట్రూషన్ అని, సెకండ్ వన్ ఇస్ కోల్డ్ ఎక్స్ట్రూషన్ అనేది డివైడ్ అవుతుంది. అలానే బై ఎక్విప్మెంట్ వచ్చేసి మనకి టూ టైప్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ వన్ ఇస్ హారిజెంటల్ గాను, సెకండ్ వన్ ఇస్ వర్టికల్ గాను మనకి డివైడ్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ క్లాసిఫికేషన్స్ బై డైరెక్షన్. డైరెక్షన్ మీన్స్ డైరెక్ట్ ఎక్స్ట్రూషన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఈ డైరెక్ట్ ఎక్స్ట్రూషన్లో దిస్ ఈస్ ద రామ్ అండ్ దిస్ ఈస్ ద క్యాంటిలివర్, దిస్ ఈస్ ద డైరెక్ట్ ఎక్స్ట్రూషన్ అండ్ లోపల ఉన్నది మాత్రం డై ఎక్స్ట్రూడెడ్ ప్రోడక్ట్. అంటే మనకి సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు మనకి ఎక్స్ట్రూడెడ్ ప్రోడక్ట్ అనేది ఎలా వస్తుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ డైరెక్ట్ ఎక్స్ట్రూషన్ కానీ చూసుకున్నట్లయితే ఎయిదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఇది అనేది మనం మూవ్ చేస్తాం. ఈ ఎక్స్ట్రూషన్ అనేది ఎయిదర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇప్పుడు ఫార్వర్డ్లో మూవ్ చేస్తున్నప్పుడు ర్యామ్ విల్ బి కనెక్టెడ్ టు ద రైట్, ర్యామ్ విల్ బి కనెక్టెడ్ టు ద ఈ ర్యామ్ అవుతుందంటే ఈ ర్యామ్తో సమ్ ఎక్స్టర్నల్ ప్రెజర్ అనేది మనం అప్లై చేసినప్పుడు ఈ ర్యామ్ మీద లోపల ఉన్న మెటల్ అనేది మనకి ఏమవుతుంది, సమ్ ఫోర్స్ అనేది అప్లై అవుతుందా లేదా? సమ్ ఫోర్స్ అనేది అప్లై అయినప్పుడు మనకి ఎలా బయటకు వస్తుంది, ఈ డై అనేది మనకి డై ఉంటుంది. ఈ డైకి మనకి ఏం చేస్తున్నాం అంటే ర్యామ్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. ఈ డైకి ర్యామ్ కనెక్ట్ చేసినప్పుడు ఈ ర్యామ్ నుంచి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నామా లేదా? సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసిన దానికి చేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ చూడండి దీని నుంచి ఒక ఎక్స్ట్రూషన్ ప్రొడక్ట్ అనేది ఈ డైలో నుంచి ఈ డైలో సమ్ గ్యాప్ అనేది ఉంటుంది కదా, ఆ గ్యాప్లో నుంచి సమ్ ఎక్స్ట్రూషన్ ప్రొడక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది. దాన్ని ఏమంటే డైరెక్ట్ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ అని అంటున్నాం. It is a process which the metal built placed a cantilever is forced by a ram to passes through the die. అంటే ఈ క్యాంటిలివర్లో నుంచి మనకి ఈ మెటల్ అనేది ఆ డైకి కనెక్ట్ అయి ఉన్న ర్యామ్ అనేది సమ్ ఫోర్స్తో అప్లై చేసినప్పుడు మనకి ఏమవుతుంది, ఆ డైలో నుంచి ఎక్స్ట్రూషన్ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. అట్లా అదే ఇక్కడ చెప్తుంది మనం. In this type of direction of flow of metal is same as that of momentum of ram. దీనిని ఏమంటున్నామంటే డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ట్రూషన్ లేదా ఫ్లో ఆఫ్ మెటల్ అని అంటున్నాం. The punch closed fits the die cavity to prevent backward flow of the materials. ఈ మెటల్కి బ్యాక్వర్డ్ ఫ్లో నుంచేగా మనం ఈ ర్యామ్ అనేది కనెక్ట్ చేస్తుంది. ఈ ర్యామ్ అనేది కనెక్ట్ చేసే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తాం కదా, సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఈ మెటల్ అనేది హీట్ అవుతుంది. ఈ మెటల్ అనేది హీట్ అయిన తర్వాత ఏమవుతుంది, ఈ డైలో నుంచి మనకి సమ్ గ్యాప్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ డైలో నుంచి సమ్ ఎక్స్ట్రూషన్ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. ఇదే మనకు కావాల్సిన ప్రోడక్ట్. దిస్ ఈస్ కాల్డ్ హ్యాస్ ద డైరెక్ట్ ఎక్స్ట్రూషన్. అలానే క్లాసిఫికేషన్స్ ఆఫ్ డైరెక్షన్లో సెకండ్ వన్ ఇస్ ఏంటిది, ఇండైరెక్ట్ ఎక్స్ట్రూషన్. ఇండైరెక్ట్ ఎక్స్ట్రూషన్ అంటే ఏంటంటే మనకి ఏంటిది, డైరెక్ట్ ఎక్స్ట్రూషన్లో మనకి ఆ ర్యామ్ అనేది సమ్ ఫోర్స్తో ఆ డైని కనెక్ట్, ఇప్పుడు ఏమని చేస్తున్నామంటే డైకి ర్యామ్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. డైకి ర్యామ్ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఆ ర్యామ్కి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. ఆ ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఆ డైకి ఆ సిలిండర్కి మధ్యలో సమ్ గ్యాప్ అనేది క్రియేట్ అయి ఉంటుంది ఆల్రెడీ.
ఆ క్రియేట్ అయిన గ్యాప్ నుంచి సమ్ ఎక్స్ట్రూషన్ ప్రోడక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది. అంటే మనకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది. అప్పుడు ఆ ఆ ర్యామ్కి డైకి కనెక్ట్ అయిన మధ్యలో మన ప్రోడక్ట్ అనేది అక్కడ మెటల్ అనేది పెడుతున్నాం. ఆ మెటల్ అనేది హీట్ అయ్యి ఆ గ్యాప్లో నుంచి ఆ డైలో ఉన్న గ్యాప్లో నుంచి మనకి బయటకు వస్తుంది. దాన్ని ఏమంటున్నాం, డైరెక్ట్ ఎక్స్ట్రూషన్ అని అంటున్నాం. కానీ ఇండైరెక్ట్ ఎక్స్ట్రూషన్లో వాటికి ఏమవుతుందంటే అంటే ఇప్పుడు ఇది ఫార్వర్డ్ ఇది బ్యాక్వర్డ్ అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఫోర్స్ అనేది మనం ఇలా అప్లై చేస్తున్నాం. ఇగో చూడండి, ఇండైరెక్ట్ ఎక్స్ట్రూషన్లో ద ఫోర్స్ అనేది ఈ డైకి, ఇదిగో ఇది డై కదా, ఇది డై, ఇది డై, ఏమో సిలిండ్రికల్ వాల్వ్స్. ఈ సిలిండ్రికల్ ఇది డైలో ఉన్న కొంచెం స్పేస్ అనేది ఇలా ఉంటుంది. ఈ డైలో ఇక్కడ ఉంది, ఈ డైలో ఏమవుతుందంటే మెటల్ని మనం ఉంచుతున్నాం. మెటల్ నుంచి సబ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది చూడండి, ఈ బ్లూలో ఇండికేట్ చేస్తుంది యారోస్. ఈ బ్లూలో ఇండికేట్ చేసిన యారోస్ ఏం చేస్తున్నాం అంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద మెటల్. సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద డై. డైకి ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అయినప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న మెటల్ అనేది మెల్ట్ అవుతుందా, లోపల ఉన్న మెటల్ అనేది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయ్యి మన ఏ డైరెక్షన్లో మనమైతే ఫోర్స్ అప్లై చేసామో అదే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో నుంచి ఈ ఎక్స్ట్రూషన్ ప్రోడక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది. అదే ఎక్స్ట్రూషన్ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. ఏం లేదు, ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ట్రూషన్ అండ్ ఇండైరెక్ట్ ఎక్స్ట్రూషన్ డిఫరెన్స్ ఏంటంటే, ర్యామ్ అనేది ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ట్రూషన్ అనేది ర్యామ్ అనేది కనెక్ట్ చేసి ఉంచుతున్నాం డైకి. అప్పుడు డై ఏమవుతుందంటే ర్యామ్ అనేది కనెక్ట్ చేసి ఉంచడం వల్ల ఆ ర్యామ్కి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఆ డైలో నుంచి మనకి లోపల ఉన్న మెటల్ మెల్ట్ అయ్యి ఆ డైలో నుంచి ఒక ప్రోడక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది. అదే ఇండైరెక్ట్లో వచ్చేదానికి ఏమవుతుందంటే, కానీ సిలిండర్ కావాల్సి డై కనెక్ట్ చేసి ఉంచుతాం. ఈ డై మీదే ఏం చేస్తామంటే ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. డైకే ఫోర్స్ డైరెక్ట్గా అప్లై చేస్తున్నాం. అప్పుడేమవుతుంది, డైకి మొత్తం అప్లై చేసినప్పుడు అక్కడ లోపల ఉన్న మెటల్ అనేది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయిన తర్వాత ఎక్స్టర్నల్గా మనకి ఈ ప్రోడక్ట్ అనేది చూడండి, ఇక్కడ గ్రీన్ మన ఆర్ ఇండికేట్ అక్కడ ప్రోడక్ట్ అనేది ఇలా మనకి బయటకు వస్తుంది. దాన్ని ఏమంటున్నాం, ఇండైరెక్ట్ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ అని అంటున్నాం. ఇన్ దిస్ ప్రాసెస్ ఇన్ విచ్ ఏ హాలో ర్యామ్ కంటైన్స్ ద డై ఈజ్ ఫోర్స్డ్ ఇన్ టు ద క్యాంటిలివర్. దిస్ ఇస్ ద క్యాంటిలివర్. అదే మన సిలిండ్రికల్ అని చెప్పుకున్నాం, దీన్ని క్యాంటిలివర్ అని అనుకుంటాం. ఈ కంటైనింగ్ ద మెటల్, ఏ హాలో ర్యామ్ లిమిట్స్ ద అప్లైడ్ లోడ్. ఈ హాలో ర్యామ్స్ నుంచి సమ్ లిమిట్స్ ఆఫ్ లోడ్ అనేది అప్లై చేసినప్పుడు ద మొమెంటమ్ ఆఫ్ మెటల్ ఈజ్ ఆపోజిట్ ఆఫ్ ద డైరెక్షన్ ఆఫ్ ద ర్యామ్. అంటే మనకి ఏ డైరెక్షన్లో అయితే ఫోర్స్ అప్లై చేస్తుంది దానికి బ్యాక్వర్డ్ డైరెక్షన్ నుంచి మనకి ఆ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుందని చెప్పుకున్నాం కదా. అంటే ఒక డైరెక్షన్ నుంచి మనం ఇంకో చూడండి, ఎగ్జాంపుల్కి వచ్చేసి నేను ఏం చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఇస్తాను. ఇక్కడ డై ఇలా ఉందనుకోండి, ఫోర్స్ అనేది నేనేం చేస్తున్నా, ఇక్కడ డైకి మధ్యలో సమ్ గ్యాప్ అనేది ఉంటుంది. ఇలా ఈ డైకి నేనేం చేస్తున్నా అంటే ఇలా ఒక ఫోర్స్ అనేది అప్లై చేస్తాను. దీంట్లో ఉన్న మెటల్ ఏమవుతుందంటే నాకు హీట్ అవుతుంది. ఇలా హీట్ అవుతుంది. ఈ హీట్ అయిన మెటల్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ గ్యాప్ అనేది ఉందా, ఇక్కడ గ్యాప్ నుంచి ఇలా ఇలా మనకి బయటకు వస్తుంది. ఇలా మనకి ఎక్స్ట్రూషన్ ప్రోడక్ట్ అనేది మనకి బయట వస్తుంది. అంటే ఒక సైడ్ ఫోర్స్ అప్లై చేస్తే, ఒక డైరెక్షన్లో అనేది ఫోర్స్ అప్లై చేస్తే అనదర్ డైరెక్షన్ నుంచి ప్రోడక్ట్ అనేది మనకి వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ హ్యాజ్ అ ఇండైరెక్ట్ ఎక్స్ట్రూషన్ అని అంటున్నాం. And next one is the tube extrusion. Tube extrusion ante, in this extrusion product by using metal attachment of the reinforce. ఏం అటాచ్ చేస్తున్నాం, reinforce అనేది ఒకటి అటాచ్ చేస్తున్నాం. The billet is forward through the angular space between the die and material. ఏం కనెక్ట్, ఈ బిలెట్ ఏం మనకి ఫోర్స్ అప్లై చేస్తున్నాం, యాంగులర్ స్పేస్ బిట్వీన్ ద డైక్ అండ్ మెటల్కి సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఇన్ సర్టెన్ కేసెస్లో ద మెటల్ ఈజ్ కంటైన్డ్ విత్ ఇన్ ద డై. ఇదేమవుతుంది, ఈ డై అనేది మనకి ఈ మెటల్కి కనెక్ట్ అయి ఉంటుంది. సిన్స్
Since additional tooling is required, tube extrusion will be absolutely cost more than the alone ones, but a wide variety of shapes can be produced that cannot be made economically by another process. ఇక్కడ డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే చూడండి, ఫస్ట్ ఏమేమి పార్ట్స్ ఉన్నాయో. ఫస్ట్ వచ్చేసి వర్క్ బిలెట్ అనేది ఉంది. నెక్స్ట్ డై, ఇది డై. నెక్స్ట్ మెటల్ అంటే చూడండి ఇది ఫైనల్ వర్క్ స్పేస్. ఇక్కడ వచ్చేదానికి ఫైనల్ వర్క్ స్పేస్. దిస్ ఈజ్ ద కంటైనర్, దిస్ ఈజ్ ద ర్యామ్. అంటే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు సమ్ వర్టికల్ ఫోర్స్ అనేది ఇలా అప్లై చేస్తామండి. సమ్ వర్టికల్ ఫోర్స్ అనేది ర్యామ్కి మనకి, దిస్ ఈజ్ ద ర్యామ్ కదా, ఈ ర్యామ్కి ఏం చేస్తుందంటే సమ్ వర్టికల్గా ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం. వర్టికల్గా ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు లోపల వర్క్ బిలెట్ అనేది ఉంటుంది. ఈ వర్క్ బిలెట్ అనేది ఏమవుతుందంటే ఈ కంటైనర్కి సమ్ గ్యాప్ అనేది ఇక్కడ క్రియేట్ అయి ఉంటుంది. ఈ కంటైనర్ నుంచి సమ్ ప్రోడక్ట్ అనేది మనకి, ఏం ప్రోడక్ట్, మెటల్ అనేది మనకి ఇలా బయటికి పాస్ అయ్యి మనకి ఏ షేపు, ట్యూబ్ ఆర్ పైప్, ఈ షేప్ అనేది కావాలి. ట్యూబ్ ఆర్ మనకి ఇక్కడ లోపల డై అనేది ఇలానే ఉంటుంది. ట్యూబ్ ఆర్ పైప్ డై అనేది మనకి ఉంటుంది కాబట్టి ఆ డైలోకి ఆ మెటల్ అంతా ఫామ్ అయ్యి మనకి లాస్ట్ ప్రోడక్ట్ ఏమవుతుంది, ఈ ప్రోడక్ట్ ఇలా ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటున్నామంటే ట్యూబ్ ఎక్స్ట్రూషన్ అని అంటున్నాం. నెక్స్ట్ ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్ అంటే ఏంటంటే, ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్ అంటే ఈజ్ మనకి ఇలా హారిజంటల్గా ఒక డై అనేది కనెక్ట్ చేస్తున్నాం. ఈ హారిజంటల్గా డై అనేది కనెక్ట్ చేసిన దాని మీద ఇక్కడ ఫోర్స్ అనేది, ఇక్కడ వర్క్ అనే ఒక మెటల్ అనేది ఇక్కడ అప్లై చేస్తున్నాం. మెటల్ అనేది ఇక్కడ ఫిక్స్ చేసి ఉంచుతున్నాం. ఇక్కడ మెటల్ అనేది ఫిక్స్, ఇదే ఏ టైప్ ఆఫ్, ఇక్కడ ఏ షేప్ అయితే ఉందో ఈ మెటల్ కూడా మనకి అదే షేప్లో ఫామ్ అవుతుంది. ఇక్కడ సర్క్యులర్ షేప్ ఉందనుకోండి, ఆ మెటల్ కూడా మనకి ఎలా ఫామ్ అవుతుందంటే సర్క్యులర్ షేప్గా ఫామ్ అవుతుంది. దీన్ని ఏమంటున్నామంటే ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్ అని అంటున్నాం. ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ in which a small shot of solid metals is placed on the die. Which type of material? Small solid shot of the material will be connected to the die and is impacted by a ram. This is the impacted అంటే ఈ ర్యామ్ అనేది, ర్యామ్కి ఏం చేస్తున్నాం, మన ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడే కదా మన ర్యామ్ అనేది మూవ్ అవుతుంది. ఇన్ విచ్ కేసెస్ కోల్డ్ ఫ్లో ఇన్ ద మెటీరియల్. మనకి ఆ మెటల్ అనేది ఒక్కొక్కసారి ఏమవుతుంది, మనకి హీట్ చేసిన మెటల్ అనేది హీట్ అవుతుంది, మనకి చల్లగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, అప్పుడైనా కానీ మనకి క్రాక్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇట్ మే బి ఎయిదర్ డైరెక్షన్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్ట్రూషన్ అండ్ ఇట్ ఈస్ యూజువల్లీ పర్ఫార్మ్డ్ ఆన్ ఏ హై స్పీడ్ మెకానికల్ ప్రెస్. అంటే ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఒక డైరెక్షన్ నుంచే ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ అనేది జరుగుతున్నప్పుడు ఈ డై అనేది ఎంత స్పీడ్గా అయితే ఈ మెటల్కి టచ్ అవుతుందో, హై స్పీడ్ అంటే ఈ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్లో ఈ మెటల్ అనేది దీని యొక్క స్పీడ్ అనేది హైగా ఉంటుంది. ఈ హైగా ఉన్నప్పుడు మాత్రమే ఈ మెటల్ మనకి ఏ షేప్లో అయితే ఉందో, ఈ డై అనేది ఏ షేప్లో ఉందో ఆ మెటల్ కూడా మనకి ఆ షేప్లోకి వస్తుంది. దాన్ని ఏమంటున్నామంటే ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ అని అంటున్నాం. నెక్స్ట్ ఏంది, హాట్ డ్రాయింగ్ ఆర్ కప్పింగ్. అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫ్లాట్ సర్క్యులర్ బ్లాంక్స్ ఇస్ దేర్, ద హీటెడ్ బ్లాంక్ ఈస్ ప్లేస్డ్ ఓవర్ ద డై. blank is placed over the die. The punch force the metal through a die to form a cupped shape article. To form a shape మనకు ఫామ్ అవుతుంది, cupped shape of the product will be formed. ఇక్కడ చూద్దాం, ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. ఈ హాట్ డ్రాయింగ్లో చూడండి, దిస్ ఈస్ ద బ్లాంక్, దిస్ ఈస్ ద కప్ డై, దిస్ ఈస్ ద కంప్యూటర్, దిస్ ఈస్ ద కప్పింగ్ పంచ్, దిస్ ఈస్ ద స్క్రాబ్ విబ్బింగ్, దిస్ ఈస్ ద బ్లాంకింగ్ పంచెస్. దీస్ ఆర్ ఆల్ ద బ్లాంకింగ్ పంచెస్. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఈ డైస్ మీద ఒక బ్లాంక్ ప్రోడక్ట్ అనేది మనం ఇక్కడ అదే మెటల్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం.
ఈ ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ కప్పింగ్ పంచ్ అనేది ఏమవుతుందంటే సమ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో నేనేం చేస్తున్నా అంటే ఈ డైరెక్షన్లో ఫోర్స్ అనేది నేను ఇలా అప్లై చేస్తాను. ఇక్కడ ఈ బ్లాంక్ మెటల్ ఉంది కదా, ఈ బ్లాంక్ మెటల్ మనకి ఈ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఈ డై అనేది ఈ కప్పింగ్ పంచ్ అనేది ఈ బ్యాంక్ ఇలా టచ్ అవుతుందా, ఈ టచ్ అయ్యి మనకి ఏ షేప్లో వస్తుందంటే ఈ షేప్లోకి మనకి ఫామ్ అవుతుంది. ఇంకో చూడండి, ఈ షేప్లోకి మనకి ఫామ్ అవుతుంది. ఇవేంటిది, ఈ షేప్లోకి ఫామ్ అయిన తర్వాత మనకి మెటల్ అనేది మనకి ఇక్కడ రెడీ అవుతున్నట్లేగా, ద మెటల్ అనేది మనకి రెడీ అవుతుంది. దీన్ని ఏమంటున్నామంటే కప్పింగ్ ప్రాసెస్ ఆర్ హాట్ డ్రాయింగ్ ప్రాసెస్ అని అంటున్నాం. నెక్స్ట్ హార్డ్ firing. In this hard firing process, this is a product seam unless tube. This is used to product seam unless tube. The small hole is made by the end of the heated billet. Ante the small of the hole, this is the small of the hole is end of the billet to connect to the hole. అంటే మనకి లాస్ట్కి వచ్చేసరికి ఒక స్మాల్ అనేది క్రియేట్ అవుతుంది, ఒక హోల్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మెటల్ యొక్క మనకి ఈ రోల్స్ మధ్యలో మెటల్ అనేది మనకి ఇక్కడ పెట్టాలి కదా, ఈ రోల్స్ మధ్యలో మనకి వర్క్ అనేది ఇక్కడ జరగాలి. అంటే ఇక్కడ మెటీరియల్ అనేది మనం ఫిక్స్ చేయాలి. ఈ ఫిక్స్ చేసినప్పుడు ఈ లాస్ట్లో ఉన్న ఈ రోల్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి, ఇలా కంప్రెస్ అవుతున్నాయి. ఇలా కంప్రెస్ ఏ డైరెక్షన్ అయితే మనం ఇలా ఫార్వర్డ్ డైరెక్షన్ మనం మూవ్ చేస్తున్నాం కదా, వర్క్ పీస్ అనేది సాలిడ్ వర్క్ పీస్ అనేది మనం ఏం చేస్తుంటే ఈ ఫార్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతున్నప్పుడు వాటి యొక్క మెటల్ అనేది అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఈ రోల్స్ అనేవి మనకి టచ్ అవి మనకి బెండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అందుకని మనం చెప్తుంది ఇక్కడ స్మాల్ హోల్ మేడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద హీటెడ్ బిల్లెట్. The feed between the two firing rolls rotating in same direction, and action of the rolls causes the billet to revolve but its own axis, and it is the feed of the direction of the mandrel. As a result, a seamless tube is provided. ఏమవుతుంది, లాస్ట్ రిజల్ట్ seamless tube అనేది మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. అదే కానీ ఇక్కడ ఏం లేదంటే ఈ రోల్స్ అనేవి 2 ఉంటాయి, అంటే 2 డైస్ అనేవి ఉంటాయి. ఈ డైస్ మధ్య సమ్ ఎక్స్టర్నల్ ఈ సాలిడ్ వర్క్ పీస్ అనేది మనం ఈ 2 డైస్ మధ్య ఉంచుతున్నాం. ఈ 2 డైస్ మధ్య ఉంచుతాం. ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ది ఈ 2 డైస్కి సమ్ హోల్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. ఈ హోల్ అనేది క్రియేట్ అయినప్పుడు మనకి ఈ సాలిడ్ వర్క్ పీస్ అయితే ఎక్కడైతే మనకి టచ్ అవుతుందో, ఈ సాలిడ్ వర్క్ పీస్ అని 2 రోల్స్కి లేదా 2 డైస్కి ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడ వర్క్ అనేది మనకి జరుగుతున్నట్టు, అక్కడ వర్క్ అనేది జరిగి ఎప్పుడు సమ్ ట్యూబ్ అని మనకి ఏదైతే షేప్లో కావాలో ఆ షేప్ అనేది ఫామ్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ అయితే హాట్ ఫైరింగ్ ప్రాసెస్. అండ్ హాట్ రీలింగ్, దిస్ ఇస్ రోలింగ్ కాదు, దిస్ ఇస్ నాట్ ఏ రోలింగ్, దిస్ ఇస్ ద రీలింగ్. హాట్ రీలింగ్ ప్రాసెస్. ఇన్ దిస్ hot reeling process, too similar in principle to the firing, it is intended to smooth out the surface of a tube. The tube is supported on the mandrel and it is actually feed between the 2 rolls which are slightly oblique. The combination of squeezing and spinning operations tends to increase the diameter of the tube slightly. అంటే ఈ హాట్ రోలింగ్లో ఏమేమి ఆపరేషన్స్ ఇంకా మనకి మిక్స్ అవుతుందంటే స్క్వీజింగ్ అండ్ స్పిన్నింగ్ ఆపరేషన్స్ అనేవి మనకి కనెక్ట్ అయి ఉంటాయి. ఎందుకంటే ఆ ట్యూబ్ యొక్క డయామీటర్ని ఇంక్రీజ్ చేయడానికి ఈ ప్రాసెస్ అనేవి మనకి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ హాట్ ఫైరింగ్ అని చూసుకున్నట్లయితే ఈ 2 రోల్స్ అనేవి ఉంటాయి. ఈ రెండింటి మధ్య మనం వర్క్ పీస్ని ఇలా మనం ఫిట్ చేసినప్పుడు ఈ 2 డైస్ అండి, ఈ 2 రోల్స్, ఈ వర్క్ పీస్ అనేది మనం కనెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏముంది, ఈ మెటల్ అనేది మనకి హీట్ ద్వారా మనకి కొంచెం ఇక్కడ ఈ రెండింటి ఎక్కడైతే టచ్ ఇక్కడ మెల్ట్ అవుతుంది. ఆ మెల్ట్ అయిన దాన్ని ఏమంటామంటే హాట్ రోలింగ్ అని అంటున్నాం. ఆ రెండింటి దగ్గర టచ్ అయిన దాన్ని ఏమంటాం హాట్ రోలింగ్ అంటాం. దిస్ ఈజ్ అ రింగ్ బ్లాంక్, దీన్ని ఏమంటున్నామంటే రింగ్ బ్లాంక్ అంటున్నాం. దిస్ ఈజ్ ద మెటీరియల్ అండ్ దిస్ ఈజ్ ద రోలర్స్.
టూ ఆర్ ద రోలర్, దిస్ ఈస్ ద గ్రిడ్ అండ్ మెయిన్ రోల్, దిస్ ఈస్ ద మెయిన్ రోల్. అంటే ఈ మెయిన్ రోల్ నుంచే మనకి ఏదైనా వర్క్ అనేది మనకి జరుగుతుంది. ఈ మెయిన్ రోల్ అండ్ మడ్డల్ అనేది మనకి ఇక్కడ టచ్ అయ్యి ఈ డైస్ అనేవి మనకి ఏంటనేది ఈ ఎక్కడైతే స్పేస్ ఉందో ఇక్కడ టచ్ అవుతుందో అప్పుడు ఇక్కడ సమ్ వర్క్ అనేది జరుగుతుంది. రెడ్ మార్క్లో మనం చూపించున్నాం చూడండి. ఇక్కడ సమ్ రేడియల్ అనేది పాస్ అవుతుంది. దాన్ని ఏమంటున్నామంటే రింగ్ రోలింగ్ అని అంటున్నాం. Next, advantages of the hot rolling process. Advantages of the hot rolling process. In this elimination of large function force between the billet and the cantilever వాల్. క్యాంటిలివర్ అంటే వీటి మధ్య ఈ బిల్లెట్కి అండ్ క్యాంటిలివర్ వాల్స్ మధ్య సమ్ ఫోర్స్, ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సమ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కనెక్ట్ అయినప్పుడు సమ్ వాటికి మనకి యాక్యురేట్గా షేప్స్ ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది కనెక్ట్ అయినప్పుడు ఆ రెండింటి మధ్య సమ్ వర్క్ అనేది అక్కడ జరుగుతుందా లేదా అంటే సమ్ అక్కడ మనకి ఏమవుతుంది, ఇప్పుడు హార్ట్ ఒక 5 mm ఉంది అనుకో థిక్నెస్, అది కంప్రెస్ అవుతుంది. ఎలా 4 mm దాకా మనకి అదే సమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఒక 5 mm థిక్నెస్తో ఉందనుకోండి ఆ మెటల్, అక్కడ మనకి కంప్రెస్ అవుతుంది. మనకైతే ట్యూబ్ కావాలనుకోండి, ఇప్పుడు ట్యూబ్ వచ్చేసి దాని యొక్క డయామీటర్ వచ్చేసి 0.5 mm ఉందనుకోండి, మనకి ఈ ఆపరేషన్ చేసిన తర్వాత ఎలా మారు 0.4కి కన్వర్ట్ అవుతుంది. అదొక అడ్వాంటేజ్. నెక్స్ట్, పాసిబుల్ టు యూస్ డై విత్ ఏ వెరీ లో సెమీ కోన్ యాంగిల్స్ విత్ ఈజ్ అ వెరీ లో semi cones are used in the hot rolling process. ఎంత అంటే ఆల్ఫా టు 200 యాంగిల్, ఆల్ఫా టు 200 degrees. Next, the process can be done hot, warm or cold. However, the temperature is limited by the stability of the fluid used. అంటే ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ చేసేటప్పుడు మనకి ఎలా ఉండాలి, వాటి యొక్క వర్కింగ్ మెటల్స్ అనేవి హామ్గా ఉన్నా లేకపోతే హాట్గా ఉన్నా కోల్డ్గా ఉన్నా వాటి యొక్క హవెవర్ ఎలా ఉన్నా కూడా వాటి యొక్క మెటీరియల్ నుంచి ఆపరేషన్స్ అనేవి మనం చేయొచ్చు అని ఇక్కడ చెప్పుకుంటున్నాం. అలానే లిమిటేషన్స్ మీన్స్ లిమిటేషన్స్ ఏమి ఉంటాయి చూద్దాం. ఇట్ నాట్ సూటబుల్ ఫర్ హార్డ్ వర్కింగ్ డ్యూ టు ప్రెషరైజ్డ్ లిక్విడ్. అంటే ఇప్పుడు మామూలు సాలిడ్ ఫేసెస్ అయితే చేయడానికి మనకి ఉంటుంది. అదే లిక్విడ్ స్పేసెస్ ఎలాంటి టైప్ ఆఫ్ లిక్విడ్, హాట్ వర్కింగ్ లిక్విడ్ మెటల్స్ అనేవి దీంట్లో ఈ ప్రాసెస్లో మనం చేయలేము. ఏ పార్టికల్ రిమూవ్ నో ఫ్లూయిడ్ ప్రెజర్ ఈజ్ అరౌండ్ 1.7 GPa కరెక్ట్లీ ఎగ్జిస్ట్ బికాస్ ద స్ట్రెంత్ ఆఫ్ ది క్యాంటిలివర్. అంటే సమ్ పార్టికల్ ప్రెజర్ ఎంత వాటికి మనం అప్లై చేయొచ్చు అంటే 1.7 GPa అంటే GPa అండి. GPa అంటే అంత వాటికి దా ప్రెజర్ అనేది అప్లై చేయొచ్చు. ఎందుకంటే అవి వచ్చేసి స్ట్రాంగర్, ఈ కాంటిలివర్స్ అనేవి మనకి స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వాటి యొక్క ప్రెజర్స్ 1.7 GPa వరకు వాటి మీద ప్రెజర్స్ అనేది అప్లై చేయొచ్చు. ఇంకా ఎగస్ట్రా ప్రెజర్ అనేది అప్లై చేయలేము. అండ్ ద లిక్విడ్ సాలిడ్ నాట్ సాలిడిఫై ద హై టెంపరేచర్ దిస్ లిమిట్స్ ఆఫ్ ది అబ్టైనబుల్. The high limits are not obtainable. అంటే ఎక్కువ టైప్ ఆఫ్ ప్రెజర్ అయినప్పుడు వాటి యొక్క సమ్ క్రాక్స్ కానీ సమ్ హోల్స్ కానీ క్రియేట్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, అప్లికేషన్స్ వచ్చేసరికి మనకి క్లాడింగ్ ఆఫ్ మెటల్స్ అండ్ వర్కింగ్ వైర్లెస్ ఆఫ్ లెస్ డూప్లికేట్ మెటీరియల్స్ అండ్ న్యూక్లియర్ రీజన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ రాడ్స్. These are all the applications of the hot extrusion process. ఈ హాట్ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్లో హాట్ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్లోకి వచ్చిన మనకి 3 క్లాసిఫికేషన్స్ మరి ఇంతవరకు హాట్ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి చెప్పుకుంటూ వద్దాం. హాట్ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ అంటే ఇవి 3 టైప్స్ ఉంటాయండి: డైరెక్ట్, ఇండైరెక్ట్ అండ్ మనకి హాట్ ఎక్స్ట్రూషన్ డైరెక్ట్, ఇండైరెక్ట్,
ట్యూబ్ ఇవి 3 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ అనేవి ఒక్కోటి వచ్చేసి మళ్ళీ డైరెక్ట్లో మనకి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ అని ఇలా 2 టైప్స్ ఆఫ్ ఒక్కో దాంట్లో ఉంటుంది. నెక్స్ట్ హాట్ కోల్డ్ అని, నెక్స్ట్ వర్టికల్ హారిజంటల్ అని ఇలా 2 టైప్స్ ఉంటాయి. అసలు మనకి డైరెక్ట్ అంటే ఏంటి, ఇండైరెక్ట్ అంటే ఏంటి, ట్యూబ్ అంటే ఏంటి, ఇంపాక్ట్ ఎక్స్ట్రూషన్స్ అంటే ఏంటి, ఇవి మనం డిస్కస్ చేసుకున్నాం. డైరెక్ట్ అంటే డైరెక్ట్గా మనకి డైకి కనెక్ట్ చేసి ఉంచుతాము. లోపల ఉన్న మెటల్ అనేది, ఆ లోపల ఉన్న మెటల్ డైకి కనెక్ట్ చేసిన సమ్ ప్రెజర్ అనేది ర్యామ్కి మనం కనెక్ట్ చేసినప్పుడు అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే సమ్ ప్రెజర్ అనేది ర్యామ్కి అప్లై అయ్యి ద హార్ట్ ఎక్స్ట్రూషన్ అదే సమ్ ఎక్స్ట్రూషన్ ప్రోడక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది డైరెక్ట్. అదే ఇండైరెక్ట్లో అయితే ఓన్లీ మన డైకే ఫోర్స్ అనేది అప్లై చేస్తున్నాం డైరెక్ట్గా. అది మనం ఏ అయితే ఫోర్స్తో అప్లై చేస్తున్నాం దానికి ఆపోజిట్ ఫోర్స్లో మనకి ఆ ప్రోడక్ట్ అనేది బయట ఉంది. దిస్ ఈస్ ద ఇండైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్ట్రూషన్. నెక్స్ట్ వన్ ఇస్ ద ట్యూబ్ ఎక్స్ట్రూషన్. ట్యూబ్ ఎక్స్ట్రూషన్ అంటే ఏం లేదండి, మనకి ఏ షేప్ కావాలంటే ఆ డైస్ ఏ షేప్లో ఉంటాయి, ట్యూబ్స్ షేప్లో ఉంటాయి. అంటే ట్యూబ్ ఇప్పుడు మనకి సర్క్యులర్గా ఉంటుంది కాబట్టి ట్యూబ్ ఆ లోపల ఆ డై అనేది అలా సర్క్యులర్లో ఉంటే సమ్ ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు ఆ మెటల్ అనేది ఆ డై చుట్టూ మనకు కవర్ అయ్యి మనకి ఏదైతే మనకి కావాలో అంటే ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే మనకి సర్క్యులర్ షేప్లో ఉన్న ప్రోడక్ట్ కావాలో అలాంటి టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది మనకి బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇంపాక్ట్ స్టేషన్ అంటే మనకి ఏదైతే డిజైర్డ్ షేప్ అంటే ఫోర్స్ అనేది అప్లై చేసినప్పుడు దాని ఫోర్స్ కింద ఏంటంటే ఒక వర్క్ పీస్ అనేది మనం కనెక్ట్ చేసి ఉంటున్నాం. ఆ సాలిడ్ వర్క్ పీస్ అని కనెక్ట్ చేసి ఉన్నాం. పైన డైరెక్షన్తో ఫోర్స్ అని అప్లై చేసినప్పుడు దాని మీద పడి మనకి ఏమవుతుంది, ఆ ప్రాసెస్ అనేది మనకి అవుతుంది. దీన్నే డైరెక్ట్, ఇండైరెక్ట్, ట్యూబ్ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ వాటి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అనేవి మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. బట్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అంటే కోల్డ్ వర్కింగ్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ కోల్డ్ ఎక్స్ట్రూషన్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ క్లాస్లో వచ్చేసరికి మనం కోల్డ్ ఎక్స్ట్రూషన్ ప్రాసెస్ అనేది డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.